మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మహిళా భవన్ ఓపెన్ చేశారు. అక్క ఏంటి మహిళా భవన్ సంబంధించి ఏం చెప్తారు? ఇగో మా అక్క మా విజయలక్ష్మి అక్క ఆధ్వర్యంలో వారు పట్టుదలతోటి వారి డివిజన్లో ఇది స్టార్ట్ చేసి 2 ఇయర్స్లోనే కంప్లీట్ చేసి మహిళలకు ఇంత సెంటర్లో మంచి వేదికనిచ్చినందుకు మా విజయలక్ష్మి అక్క గారికి బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బతుకమ్మ దసరా అయిపోయిన తర్వాత బతుకమ్మ చీరలు పంచుతారా అని చెప్పేసి. మేము వాస్తవానికి బతుకమ్మ చీరలు అనేది వాళ్ళకి నచ్చిన చీరలు కొనుక్కుంటారు పండగకు. మేము యూనిఫామ్స్ అక్కడ చేనేత కార్మికులకు ఇవ్వడం జరిగింది. అవి ఇంకా అందుబాటులోకి రాలేదు, వచ్చిన తర్వాత ఇస్తాం. అది ముఖ్యంగా అంగన్వాడీ యూనిఫామ్స్, మహిళా గ్రూపుల యూనిఫామ్స్ అవి చేయడం జరిగింది. మేము మహిళలకు వేరే రకంగా చాలా బెనిఫిట్స్ ఇస్తున్నాం. పావులా వడ్డీ లేని రుణాలు కానీ, సన్న బియ్యం కానీ, ఇండ్లల్లో కరెంట్ ఫ్రీ కానీ, గ్యాస్ కానీ, ఇట్లా అనేక ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ కూడా పెట్టినాం. చీర అనేది వాళ్ళు సొంతంగా పండుగకు వాళ్ళు నచ్చింది కొనుక్కుంటారు. పండుగ ముందట వాళ్ళకు నచ్చలేదు ఏదో ఉంటుంది కదా అని మేము వేరే రకంగా ఇస్తాం. ఇప్పటికీ బతుకమ్మను దూరం చేశారు తెలంగాణ తల్లి విగ్రహం నుంచి. ఇప్పటికీ బతుకమ్మ చీర కూడా ఇంద్రమ్మ చీరలు అని చెప్పేసి ఇస్తున్నారని చెప్పేసి కూడా. బతుకమ్మ చీరలని కాదే, మేము పెట్టింది యూనిఫామ్స్. బతుకమ్మకు వాళ్ళకి నచ్చింది కట్టుకొని అని చెప్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహంతో తెలంగాణ తల్లి అనేది సకల జనుల తల్లి. బతుకమ్మలో కూడా కొన్ని కులాలు, కొన్ని మతాలు, కొన్ని వర్గాలు ఉంటాయి ఇలా డిఫరెంట్గా. ఇవాళ నేను ఒకటే అంటే మొన్నటిదాకా కవితమ్మనే మా బతుకమ్మ అని చెప్పారు. కవితమ్మనే మీ ఇంట్లో నుంచి దూరం చేసుకున్నారు. మీకు ఎక్కడ మాట్లాడే అర్హత ఉందే? రేపు మళ్ళా అవునా కాదా? కవితమ్మ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ అని చెప్పారు. ఇప్పుడు కవిత మంచిది కాదు ఇట్లా అట్లా అంటున్నారు. బతుకమ్మని మేము అట్లా తిట్టాం. బతుకమ్మ మా గుండెల్లో ఉంటుంది, ఆడే ప్రతి బిడ్డల చేతులలో ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో సకల మతాలు, సకల కులాలు, సకల జనులు ఉన్నారు. కాబట్టి ఇదంతా మేము బతుకమ్మను దూరం చేసుకోవాలి. మా బతుకమ్మను మేము కాపాడుకుంటాం. పంపిణీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? చేస్తాం. ఇంకా రాలే. వాస్తవంగా చేనేత కార్మికులకు ఇచ్చినాం. అది డిలే అవుతుంది కాబట్టి కొద్దిగా డిలే అయింది. లేకుంటే ఇప్పుడు మేము బయట నుంచి తీసుకురాలేదు. అదే అట్లా ఇబ్బంది. ఓకే, బతుకమ్మ చీరలకు సంబంధించి కొద్దిగా డిలే ఉంది. ఖచ్చితంగా చీరల్ని పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్కన కవిత బతుకమ్మ అని చెప్పేసి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి కవిత గురించి ఏదైతే చెప్తారు. ఇప్పుడు ఆ కవితను దూరం చేసుకున్న వాళ్ళు మా బతుకమ్మ గురించి కానీ లేకపోతే దసరా ఫెస్టివల్కి సంబంధించి కానీ ఆ బతుకమ్మ పండుగ గురించి కానీ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో తొలి వెలుగు, జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.